కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఈ చెవుతో వింటున్నారు, చెవు లోపలికి కూడా పోకోకుండా దూది పెట్టుకొని వచ్చింటారు. ఇన్నే వినపడినట్టే ఆ దూది తీసుకొని పోయింది బాబా, ఈ సీద్రం పోయింది ఆదివారం, మళ్ళీ ఆదివారం దాకా సీద్రం లేదనుకుంటున్నారు. సీద్రం చుట్టుకొని నువ్వు దరిద్రంతో చచ్చాను. అంతే నీ బతుకు, దరిద్రంతో బతుకుతావు నువ్వు, నెమ్మది ఉండదు. నాతో ఒక సందర్భంలో మేము ఎవరైనా దేవుని పిల్లల గురించి మాట్లాడేటప్పుడు చాలా బాధపడతామండి. సంఘపు బిడ్డల గురించి, చూడు కష్టపడ్డారు, ఏదో చేసుకున్నారు, పాపం ఈరోజు తినడానికి లేదు అన్నప్పుడు నేను వెంటనే అంటాను, ఇంట్లో ఒకరు మంచిగా ఉంటే ఒకరిలో ఉన్న పాపం ఆ ఇంటికి పతనం తీసుకొస్తుంది. ఎంతకాలమని ఆడబిడ్డలు ఒకరే ప్రయాసపడతారు, ఎంతకాలం ఒకరే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, పరివర్తన చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎలాగుండాలట? బుద్ధి చెప్ప సమర్థులమై. బుద్ధి చెప్పాడు నాతాను, దావీదు విన్నాడు. బుద్ధి చెప్పాడు ఆహాబుకు ఏలియా, విన్లా, చచ్చాడు. బుద్ధి చెప్పారు సేవకులు ఉజ్జియాకు, విన్లా, చచ్చాడు. బుద్ధి చెప్పాడు దైవజనుడైన యోహాను, విన్లా, హెరోదు, పురుగులు పడి చచ్చాడు. మరి నువ్వు వింటావా వినవా? నీకే. ఏ గుర్రాన్నైనా నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తాం, తాగాల్సింది ఎవరు? గుర్రమే. తాగకోకుండా ఇప్పుడు అంతెందుకు, ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. డాక్టర్ గారు మెడిసిన్ రాసిస్తాడు, అమ్మా ఈ టానిక్ 3 పుట్లు వేసుకో, ఈ ట్యాబ్లెట్లు పొద్దున సాయంత్రం వేసుకో అని రాసిస్తారు. వేసుకోవాల్సింది ఎవరు? ఏం మాట్లాడరు? వేసుకోవాల్సింది ఎవరు? పేషెంటే, మనం కాదు, పేషెంటే. ఏం డాక్టర్ గారు 100 రూపాయలు ఫీజు తీసుకున్నాడని పొద్దునే ఫోన్ చేసి మాత్రం వేసుకునేవా లేదక్క అంటాడా? ఏం పట్టింది వానికి? డాక్టర్ లాంటోని నేను రాసిచ్చాను, మీకు అందించాను, వేసుకుంటావో ఉర్రు వేసుకొని చస్తావో నీ ఇష్టం, నేనేం చేస్తాను? దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు, తండ్రి నువ్వు చెప్పమని అంతా చెప్తున్నాను నాయన, ఇంకా వాళ్ళ ఇష్టం, నన్నేం చేయమంటావు అని అంటారు. మనం ఎలాగుండాలి? దేవుని నమ్మిన మనం దేనిలో సమర్థులంగా ఉండాలంటే బుద్ధి చెప్పే విషయంలో సమర్థులమై ఉండాలి. సెకండ్ పాయింట్కి వెళ్దాం. దావీదు ఇక్కడున్నాడు, గొల్యాత్ ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. గొల్యాత్ అక్కడున్నాడు, దావీదు ఇక్కడున్నాడు. కానీ దావీదు వేసిన రాయి ఎవరికి పోయి తగిలింది? గొల్యాతుకు పోయి తగిలింది. ఇందులో ఒక ఆత్మీయ అర్థం ఉంది. కుడి ఎడమల చేతులతో ఒడిశల చేత రాళ్ళు రువ్వేవారు అని. ప్రభునందు ప్రియులారా, ఈ ఒడిశల చేత రాళ్ళు రువ్వే అనుభవం ఏంటంటే ప్రార్థనా అనుభవం ఉండాలి. అంటే నేను పులివెందుల్లోనే ఉంటాను, భీమవరం నుంచి ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయని. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్నటువంటి ఆమెకి ఏం జరుగుతుంది? మేలు, స్వస్థత కలుగుతుంది. రాయి ఇక్కడున్నవాడు వేస్తే అక్కడున్న వాడికి తగిలింది. ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో నశించిపోయే నీ కుటుంబం ఏమవ్వాలి? రక్షించబడాలి. అది రాళ్ళు వేసే అనుభవం ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, కుడి ఎడమల చేత రాళ్ళు రువ్వేవారట. అదే సమయంలో దావీదు ఎదురుగా ఉన్నటువంటి గొల్యాతును కొట్టాడు. ఎక్కడ కొట్టాడు గొల్యాతును? బైబిల్ ఏం చెప్తుంది? నొసటన కొట్టెను అని. అంటే నొసటన కొట్టాలి అంటే దావీదు ఏం చూశాడు? గురి చూశాడు. ప్రభునందు ప్రియులారా, నీ ప్రార్థనలో నశించిపోయే నీ తమ్ముడో, అక్కో, చెల్లో, అమ్మో ఒక గురి పెట్టుకోవాలి. నువ్వు ప్రభువా, నశించిపోవాల్సిన నన్ను రక్షించావు నువ్వు, నేను ప్రార్థిస్తున్నాను. నా గురి ప్రతిరోజు. గురి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎంతసేపైనా తాడు విసురుతూ ఉండు. రాయి ఎక్కడ తగాలని వారి గురి అంటే నొసట తగలాలన్నదే వాడి గురి. నువ్వు ఎంతైనా ప్రార్థన చేస్తుండు, నీ గురి ఏంటి? దేవుడా నాకు బంగారు నాయన 2 ఇదేనా నీ గురి? సిగ్గురా? బంగారు కన్నా నశించిపోతున్న నీ తల్లో, తండ్రో, అక్కో, చెల్లో గుర్తురారా? బంగారు వేసుకొని చేస్తావా? సమాధులెక్కి వెళ్తామా? పొరపాటుగా ఎవరైనా ఒక 5 తులాలు బంగారు వేసుకొని సమాధిలో బూడ్చిపెట్టారని ఊర్లో వాళ్ళకి తెలిసిందనుకోండి, ఆ సమాధి కాడ ఎంతమంది ఉండాలి? కాయలి
ఎంతమంది ఉండాలనో ఇంకా. గురి ఏంటి? పరలోకం గురి అండి. పరలోకం చేరాలన్న తపన చేత ప్రార్థన చేయాలి. మళ్ళా రండి 12వ అధ్యాయం 2వ వచనం. కుడి ఎడమల చేత వడిసెల చేత ఏం రువ్వేవాళ్ళట? రాళ్ళు రువ్వేవారు. రెండవది వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. ఏంటి అంబులు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనము. 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగాను ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టి ఆ మాట ప్రియులారా, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను ఏం చేశాడు? మూసిపెట్టి ఉన్నాడు. అంబు చూద్దామా? అంబు అనబడేది అద్దో. అప్పుడప్పుడు అయ్యగారులు గీసింటారు, అమ్మగారులు గుర్తొచ్చింటాయి. ఇక్కడ నుంచి అక్కడ తగలాల బాణమని ప్రేమలేఖలు రాసేవాళ్ళు గీసింటారు. ఈ అంబు కదండి. పొరపాటు గట్టి గీగాకండి, అది రివర్స్ వచ్చి తగిలింది అనుకోండి గొంతులోకి దూసుకుపోతుంది అంటున్నాడు. 49వ వచనం 2వ వచనంలో, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. మెరుగు పెట్టవలసింది దేవుని వాక్యం ప్రియులారా. అంబు ఏంటి? దేవుని వాక్యం. నేను వాక్యం చెప్తుంటే మీకు తగులుతుంది కదా? తగులుతుందా లేదా? బ్రహ్మాండంగా తగిలే కదన్నా మేము ఇంత బాధపడతాండేది. తగిలే కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మెరుగు పెట్టిన అంబు ఏంటి అంటే వాక్యం. వాక్యము దినం పదును చేయబడుతూ ఉండాలి. అందుకే మీరు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు చూడండి. ఏ వాక్యం చెప్పినా నన్ను మీరు అసహించుకుంటున్నారు అనుకుందాం. నన్ను ఎందుకు అసహించుకుంటున్నారు? నా మీద ఎందుకు కోపం? ఈ మాటలు నేను ఎవరికి చెప్పాను? సమూయేలు రాశాడు, సమూయేలు గ్రంథంలో చెప్పాను. దినవృత్తాంతముల గ్రంథంలో రాసిన భక్తుల గురించి చెప్పాను. మీ కోపం అంటూ వస్తే ఎవరి మీద రావాలి? వాళ్ళ మీద కదా రావాలి. వాళ్ళు రాసిన మాటలే కదా నేను చదివి చెప్పాను. నీకు కోపము రాకుండా సరిచేసుకోవాలంటే ప్రతి దినము నువ్వు నిన్ను మెరుగు పెట్టుకోవాలి. దేంతో? వాక్యంతో. నీకు ఆదివారం తెరిచిన బైబిలు మళ్ళీ ఆదివారం దాకా తెరవవు. పైపెచ్చి నేను తెరిచి వాక్యం చెప్తే నా మీద గుర్రు అంటావా? ఏమన్నా న్యాయం అది నీకు? నువ్వు ప్రతిరోజు మెరుగుగా వాక్యం చేత దేవుడే నీ ముఖం మీద కొడతాడు. దేవుడే నా ముఖం మీద కొట్టాడండి ఎన్నో పర్యాయములు. నేను తప్పుదారులు నడుస్తున్నప్పుడు ఒకప్పుడు నేను కూడా పాపినే. ప్రభు వాక్యాన్ని పరిపూర్ణంగా స్వీకరించినప్పుడు నా జీవితం సరైనది కాదు. నా నడక, నా మాట, నా చూపు, నా క్రియ కరెక్ట్ అయింది కాదు. కానీ దేవుడు తన వాక్యము చేత మెరుగు పెట్టాడు. ఏం చేశాడు? ఏదైనా ఒకటి పదును రావాలంటే ఏం చేస్తాం? ఒక చెట్టు నరకడానికి ఒక కొడవలి పదును రావాలంటే ఒక కంకర్రాయి దగ్గరికి వెళ్ళేసి దాన్ని పదును చేస్తాం. నీవు దినదినము వాక్యములో పదును కావాలంటే నువ్వేం కావాలి? ప్రతి దినం ఏం చేయాలి? బైబిల్ను చదవాలి. నువ్వా చదవవు, నేను చెప్తే మాత్రం వినవు. ఎలాగో ప్రభునందు ప్రియులారా, ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడట. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి, ఏమమ్మా బాగున్నావా? బాగున్నాను పాస్టర్ గారు అండి, మీరు రావడం చాలా సంతోషం, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తానంటే, ఏమమ్మా అంతగా ఎదురు చూడడానికి కారణం అని అంటే, మా ఇంట్లో మా ఆయన అండి నాకు తాగడానికి వెండి గ్లాస్ కొన్నాడు, వెండి గిన్నె కొన్నాడు, అదే సమయంలో వెండి స్పూన్ కొన్నాడు. అబ్బో ఆ వెండి చూపించాలని నాకు తగతగలగా ఉంది అండి అంటే, తీసుకురమ్మా చూద్దాం. అయ్యా పాస్టర్ గారండి మీరు వచ్చారు కాబట్టి భోజనం మీరు మా ఇంట్లో చేసిపోవాల్సిందేనంటే, సరే అమ్మా పెట్టండి, బైబిల్ చదువుతా అమ్మా, రోజు చదువుతా పాస్టర్ గారు, నేను రోజు బైబిల్ చదువుతా నేను అనిందట. సరే ఒకసారి నీ బైబిల్ తీసుకురమ్మా అన్నాడంట. బైబిల్ తెచ్చిన తర్వాత చూసి, చాలా బాగా చదువుకుంటున్నావమ్మా, అక్కడక్కడ అండర్లైన్లు కూడా గీసావు, వెరీ గుడ్, రోజు చదువుతాను పాస్టర్ గారు నేను అనిందట.
వెరీ గుడ్, బాగా చదువుతున్నావు, చదువమ్మా అని అన్నం పెట్టమ్మని వెండి గిన్నెలో అన్నం తినేసి గ్లాసులో పాయసం స్పూన్ వేసిస్తే సరే తింటూ ఉండి, అమ్మ ఈ గిన్నె తీసుకో లోపలికి అన్నాడంట. గిన్నె లోపలికి తీసుకుపోయింది. ఈ స్పూన్ తీసి బైబిల్లో పెట్టి జిబ్బేసి పోయిస్తానమ్మా అని చెప్పేసి వచ్చాడు. ఇప్పుడు ఈమె ఒక గురి కలిగింది. ఏమని? పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మేము పెట్టిన బూదిని, మేము పెట్టిన గ్లాసులో పాయసం దాగి వెండి స్పూన్ దొంగిలించేసి పోయినాడు దుర్మార్గుడు అని అనిపింది. అడగలేకుంది. కానీ వెండి స్పూను అడగకపోతే ఎట్లా? మామూలు స్పూన్ అని అయితే 10 రూపాయలు పోతే పోయిందిలే అని. సోమవారం పాస్టర్ గారు వచ్చిపోయారు. ఇప్పుడు ఆదివారం ఏమన్నా కానీ పొద్దు కడిగేయాల. రోజు వాక్యంలో నాలో తప్పేమనుంటే కడగండి అంటాడు. ముందే పోయి అడగాల పాస్టర్ గారిని. ఒక అర్ధగంట ముందు వచ్చి కూర్చుంటాడు కదా చర్చిలో అని ముందే వచ్చిందట. ముందే వచ్చి, పాస్టర్ గారండి మీరు మా ఇంట్లో భోంచేశారు కదనా? భోంచేశానమ్మా. మరి మీరు దేవుని సేవకులైండి, ఇలాగ దొంగతనం చేయొచ్చా అనిందంట. నేనేడు చేశానమ్మా దొంగతనం? ఎందుకు చేయలే? ఆ రోజు మా ఇంట్లో అన్నం తిని పాయసం తాగి వెండి స్పూన్ తీసుకుపోతివే అనిందట. అమ్మా రోజు బైబిల్ చదువుతావా? రోజు ఒక్క నిమిషం తిరగకోకుండా. ఈ పొద్దు కూడా చదివచ్చా పొద్దున్నే ప్రార్థనలో? బైబిల్ తెరసమ్మా అన్నాడంట. అప్పుడు జిబ్బు తీస్తానంటే వెండి స్పూన్ టంగ్ అని కింద పడింది. యాడుంది వెండి స్పూను? ఎవరి బైబిల్లో? ఆమె బైబిల్లో. అంటే ఈ అమ్మగారు పాస్టర్ల దగ్గర కోతలు. మేము రోజు చదువుతాం బైబిల్ అంటారు. నీ బైబిల్లో పెట్టానమ్మా, నువ్వు రోజు చదువుకున్నప్పుడు చూసుకుంటావని అంటే, పాస్టర్ గారు ఈ వారం చదవలేదులే సరిగా. ఎందుకు చదవలేదు ఈ వారం? ఇలాంటి ప్రబుద్ధులు లేకపోలేదు ఇక్కడ కూడా కదండి. దినదినము దేవుని వాక్యము చేత ఏం కావాలి? మనం పదును కావాలి. నేను చెప్తాను పురుగులారా, కొంతమంది బిడ్డలు ఉన్నారు ప్రతిదినం బైబిల్ చదువుతారు. అందుకే మొన్న వారం కూడా పిల్లల్ని అడిగాను బైబిల్ చదవండి అని. నాకు తెలిసి ఇప్పటికీ మీరు చదివేసింటారు ఆదికాండం అంతా, నాకు తెలుసు. ఇప్పుడు చేయి ఎత్తమంటే నా చేయి నొప్పిస్తుంది కాబట్టి వదిలేండి. బైబిల్ చదవడం, అందుకే అన్నాడు రాళ్ళు రువ్వుటకును అంబులు వేయుటకును వాళ్ళు ఏమై ఉన్నారు? సమర్థులై ఉన్నారు. రాళ్ళు రువ్వుట అనగా ప్రార్థన చేయుట, అంబులు వేయుట అనగా దేవుని వాక్యమును పఠించుట. దానిలో సమర్థులమై ఉండాలి. ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్పే విషయంలో సమర్థులమై ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో సమర్థులమై ఉండాలి. వాక్యము చదివే విషయంలో సమర్థులమై ఉండాలి. సమర్థులైన వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. పురుగులారా వస్తారు మన వాళ్ళు చాలా మంది ప్రార్థనకు. నేను వెనకల ఒక లిస్ట్ కూడా రాసి పెట్టాను, ప్రార్థన ఎలాగ చేయాలో అని ఒక పేపర్ కూడా రాసి పెట్టాను. ప్రార్థనలో స్తుతులు ఉండాలి అని, పాపపు ఒప్పుకోలు ఉండాలి అని, దేవుని గణపరచాలి అని, విజ్ఞాపన చేయాలి అని, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని. ఏం చేయరు మన వాళ్ళు? నన్ను కాపీ కొట్టాలని చూస్తుంటారు. నువ్వే లేకపోతే మా జీవితంలో ఏమైపోయిందో ప్రభువా, ఇదొకటి అంటారు అంతే, ఇంకేమనరు. స్తుతి ఏది? ఒప్పుకోలేదు, నేను పాపిని, నేను క్షమించు, ఈ వారం అంతా చేసిన పాపం అంతా తీసివేయని ఒప్పుకోరు. ఘనపరచడం ఏది? ఘనపరచడం. ఇంకా కొంతమంది ప్రార్థనలో కూర్చుంటే చూసుకో మా టాలెంట్ అని చూపిస్తాంటారు. నాకు వద్దులేండి అమ్మ, మీ టాలెంట్ వ్యక్తిగతంలో చూపించుకోండి. వ్యక్తిగతంలో టాలెంట్ చూపించండి. సంఘంలో చేసే ప్రార్థన ఎట్టు ఉండాలంటే స్తుతి అయినా 1 నిమిషమై ఉండాలి, ఒప్పుకోలైనా 1 నిమిషమై ఉండాలి, ఘనపరచడమైనా 1 నిమిషమై ఉండాలి, విజ్ఞాపనైనా 1 నిమిషమై ఉండాలి, కృతజ్ఞత అయినా 1 నిమిషం ఉండాలి. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకో 5 నిమిషాలు ఎవరికైనా ఛాయిస్ ఇవ్వచ్చు. మనం 5 నిమిషాలు కూడా చేయం. 2 నిమిషాల్లో మొత్తం అంతా ఇస్త్రాకునంతా మడతపెట్టి తీసపోయి బకెట్ దవడ పడేస్తాం. ఏంటండి? ఇంకా కొంతమంది ప్రార్థన చేయి అని అన్నాం అనుకోండి, మనం ప్రార్థనకు పోతే ఆయన ప్రార్థన చేయమంటాడు కాబట్టి మనం ప్రార్థన పోద్దు బో అని కూడా చెప్పుకుంటారు. ఎక్కడ సామర్థ్యత? ఆలోచన చేయండి పురుగులారా. రాళ్ళు రువ్వుటకు అనగా ప్రార్థన చేయుటకు, వాక్యాన్ని పఠించుటకు మనం ఏమై ఉండాలి? సమర్థులమై ఉండాలి. 3వ విషయానికి వద్దాం రండి పురుగులారా. 27వ అధ్యాయం సంఖ్యాకాండం
17, 18 వచనాలు మనం చూద్దాం. 17, 18 వచనాలు. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీదనే చెయ్యి ఉంచి చాలు. మూడవది ప్రియులారా, నాయకుడుగా ఉండుటకు సమర్థులై ఉండాలి. చెప్పండి. మొదటి చెప్పండి, దేనికి సమర్థులై ఉండాలి? బుద్ధి చెప్పే విషయంలో సమర్థులమై ఉండాలి. రెండవది, రాళ్ళు తెచ్చుకుంటారు బయటికి పోయి, వద్దు, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి అని చెప్పాలి. ఓకే. మూడవది, నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. మోషే చనిపోబోతున్నాడు. దేవుడు చెప్పాడు, ఈ కొండ వరకు చాలు మోషే, ఇక్కడ ఆగిపో, నువ్వు చనిపోతావు, ఇంకా నీ తర్వాత బాధ్యతను ఇంకొకరికి అప్పగించు అని అన్నాడు. సరే ప్రభువా, అప్పగించుతాను. ఎవరికి అప్పగించాలి, ఎవరికి నేను అప్పగించాలి అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ఆత్మను పొందిన సామర్థ్యము కలిగిన యెహోషువను నాయకునిగా ఇచ్చాడు. సోదరులారా, మనకి ఈ పాఠం. సోదరుల దగ్గరికి తర్వాత వద్దాం. కుటుంబాన్ని పరిపాలించే నాయకత్వపు లక్షణం దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? భర్తకు, యజమానునికి ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య దేహమై ఉంది, అంటే శరీరమై ఉంది. భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సుకు శిరస్సైన వాడు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ భర్త దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది భర్త చేయాలి. భర్త చెప్పింది, మీరు చెప్పండి అబ్బా, భర్త చెప్పింది నో, టోటల్ డిఫరెంట్ మైండ్లో మా భార్య ఏమి చెబితే అదే శాసనం. అలాగుంటే దేవుడు అన్నాడు, అది సామర్థ్యత కాదు. నీ భార్యను గౌరవించు, నీ భార్యను ప్రేమించు, ఇరువురు కూర్చొని మంచిగా సలహాలు కూడా తీసుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. కానీ ఏదైనా నీ దృష్టికి వచ్చినప్పుడు, ఉదాహరణకు నేను వచ్చి ఇది అన్నాను అనుకోండి, మా భార్యను అడగాలనా, అది నీ యొక్క నాయకత్వపు లక్షణాన్ని దిగజారుస్తుంది. భార్యను అడగాలి కాదు నువ్వు అనాల్సింది నేను మళ్ళీ చెప్తాను. కొంత సమయం నాకు, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. ఇంటికి వచ్చి దైవజనుడు ఇలాగ చెప్పాడు, ఏం చేద్దాం? సంతోషంగా ఇద్దరు కలిసి ఉండండి. చూడండి ఒక్క మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేను చెప్తున్న మాటలు కాదండి ఇవి, నేనేదో ఎవరినో ఒకరిని చెప్పాను అనుకో. అక్కడ 3వ అధ్యాయము 4-5 వచనము మనం చూడాలి, సరేనా? ఎవడైనను 4-5 వచనాలు, 2 సంపూర్ణ మాన్యతయు కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా వాడును చెప్పండి అమ్మా, వాడును నా దాననునా. వాడుకు దానకు తేడా ఏంటి? స్త్రీ పుం లింగాలు మారుతున్నాయి. ఇక్కడ ఏకవచనం బహువచనము అన్నట్టుగా ఇక్కడ స్త్రీని సంబోధించే విధంగా ఆమె అని, అతడు అని సంబోధన వేరే వస్తుంది కదా. అలాగ చదువుకుంటూ 5వ వచనం, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? అధ్యక్షుని గురించి చెప్పాడు. నీ ఇంటికి అధ్యక్షుడు ఎవరు? నువ్వే సోదరుడా, నువ్వే అధ్యక్షుడవు. అధ్యక్షురాలైతే ఒకవేళ నీ భార్య. అందుకే దేవుడు అంటున్నాడు, నాయకునిగా ఏర్పరిచేటప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు మోషేతో అంటున్నాడు, సామర్థ్యము కలిగిన నాయకుడు ఎవరు? యెహోషువ. దేవునందు ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మంది జీవితాల్లో, కుటుంబ జీవితాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, బీగాలన్నీ అమ్మగారి దగ్గర ఉంటాయి. ఈయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే ఎవరు చెప్తున్నారే, అమ్మ బాబోయ్ ఎవరు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే ఏడో జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, నాయకునిగా సామర్థ్యం ఉండాలి.
నీ కుటుంబానికి నువ్వు నాయకుడు అన్న సంగతిని ఎప్పుడు మర్చిపోకు. నేను మళ్ళా చెప్పాను, మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గణపరచుకోండి. ఏ విషయాన్నైనా నీ నిర్ణయం మీద ఆధారపడి ఉండాలి. బైబిల్ మీరు చూడండి, అంతటినీ చూడండి. అబ్రహాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేదా ఎస్తేరు, ఇంకా లేదు క్రొత్త నిబంధనకు రండి, మరియా, యోసేపు, లేదా ఎలిజబెత్, జకరియా, లేదా అకులా, ప్రిస్కిల్లా, ఎవరినైనా మీరు చూడండి. వారందరి కుటుంబాల్లో నాయకత్వపు లక్షణాలు. ఇంకా మీకు అర్థం కావడానికి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో షునేమీయురాలు ఎవరితో మాట్లాడుతుంది? మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు, గొప్ప దైవజనుడు అని నేను నమ్ముతున్నాను, ఆయనకి ఇల్లు కడదాం, ఇది పైన ఒక రూమ్ వేద్దాం, ఇవన్నీ ఎవరికి చెప్తుంది? పని వాళ్ళకి చెప్పిందా? యజమానుడు. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన స్థాయిలు మార్చుకోకూడదు, స్థాయిలు మార్చుకోకూడదు. భర్త దిగజారిపోకూడదు. భర్త నిర్ణయం తీసుకునే ధైర్యం కలిగిన వాడై ఉండాలి. భర్త ప్రార్థనాపరుడై ఉండాలి. భర్త ఆధిక్యత చెందేవాడై ఉండాలి. భర్త తన భార్యను ప్రేమించాలి, కానీ తన భార్య తప్పిదాలను వెనకేసుకురాకూడదు. తప్పు ప్రియులారా, వెనకేసుకురాకూడదు. తప్ప, నువ్వు తప్పు కదా, మళ్ళా దానికేంటి నిలుగుతున్నావు అంతే. గుర్తుపెట్టుకోండి, నేను ఎరుగుదు ప్రియులారా, నేను నా తల్లిదండ్రులు, నా కుటుంబ జీవితాన్ని నుంచి నేను చూస్తూ వచ్చాను. మా నాన్న ఏదైనా మాట్లాడాడు అని అంటే అంతే. ఆ తర్వాత అలాగే మేము వచ్చాం. ఈరోజు నా ముందు నన్ను బీట్ చేసి నా భార్య మాట్లాడింది అనుకోండి, నన్ను బీట్ చేసి నా భార్య మాట్లాడితే నా ఫైటింగ్ ఏంటో చూస్తుంది. అంతే, బీటింగ్ జరగకూడదు. నా బీటింగ్ తెలుస్తుంది మన తర్వాత. బీట్ చేయకూడదు. బైబిల్ ఏం చెప్పింది? నీ భర్త ఉన్నప్పుడు నీ నోరు మాట్లాడనమ్మా. నా బైబిల్ కాదు, మన బైబిల్ చెప్పింది, భర్త ఉన్నప్పుడు మీ నోరు మూయబడాలి. పరాయి పురుషునితో భర్త మాట్లాడుతుంటాడు, ఈమె ఏదైనా మాట్లాడాలంటే తన భర్తకు చెప్పాలి. అలాంటి క్రమం ఉందండి బైబిల్లో. అందుకే స్త్రీలు అతిగా మాట్లాడుతున్నారని ఆ దినాల్లో దేవుడు అన్నాడు, స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, కానీ వాళ్ళు మాట్లాడడానికి నేను అవకాశం ఇవ్వనన్నాడు. ఒకవేళ ఏమైనా మాట్లాడాలంటే మీ భర్త దగ్గర మాట్లాడండి మీరు. మరి దౌర్భాగ్యం ప్రియులారా, ఈరోజు సాతాను రాజ్యం ఎలాగ ఏలుస్తుంది అంటే పూర్తిగా టోటల్ కంట్రోల్ అంతా భార్య చేతుల్లోనికి. నాయకుడు ఎవరో, నాయకురాలు ఎవరో అర్థం కాని పరిస్థితి. నో, బైబిల్ చెప్పట్లా అది. బైబిల్ దాన్ని సమర్థించదు. బైబిల్ అస్సలు సమర్థించదు. దాని చాతగానితనం అంటుంది. అలాంటి తనాన్ని కలిగి ఉండకూడదు. నిర్ణయమైన కుటుంబ పోషణైనా మన చేతిలోనే ఉండాలి. ఖర్చు పెట్టడమైనా ఇంకొకటైనా మన చేతిలోనే ఉండాలి. నువ్వేదైనా డబ్బులు ఒక 100 రూపాయలు భార్యకి ఇచ్చావా, అకౌంటబిలిటీ ఉండాలి. తను లెక్క చెప్పాలి. తను నేను ఇచ్చిన 100 రూపాయలు ఏమైంది లెక్క చెప్పగలగాలి. లేదా నీ చేతిలో ఉండాలి. అలాలా మన వాడు పని అంతా చేసి ఆమె చేతిలో పెట్టింటాడు. ఏమన్నా 5 రూపాయలు కంటే ఒక 5 రూపాయలు ఏమి ఎడక్క తినే బతుకులన్నీ. ఎందుకు ఈ బతుకులు? దానికన్నా ఎంచక్క ఏ అరటిపండు, యాపిల్ పండు మింగి చచ్చిపోతే బాగలే అంటే సావరు. కాబట్టి అద్ది అరటిపండు మింగినా చావరు, యాపిల్ పండు మింగినా చావరు. మీరు చావకూడదండి. బుద్ధి కలిగి నేర్చుకోవాలి మీరు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, సరేనా? అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 24, 26 రెండు కలిసి ఉన్నాయి. 24, 26 కలిసి ఉన్నాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24, 26 చూద్దాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి యురులో నుండి తప్పించుకుని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలు ప్రియులారా, ఇది మా దైవ సేవకులకే కాదు, కుటుంబ యజమానులు కూడా చెప్పిన మాట. ఈ మాట కొంత కీడు వచ్చిందా
సహించాలి, కానీ బోధింప సమర్థుడునై ఉండాలి. ఇంట్లో కూర్చొని, సోదరులారా వినండి, ఇంట్లో కూర్చొని కుటుంబ ప్రార్థన తీసేటప్పుడు బైబిల్ తీసి రోజుకు ఒక అధ్యాయం చదువుతాం కదా. మన పిల్లలే చదివారనుకోండి, ఏం చెప్పింది బైబిల్లో, రైట్, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని పెళ్లికి, కానాను విందు పెళ్లికి పిలిచారు కదా. అవును, పిలిచారు, చదివాం కదా మనం ఆ విషయంలో. అప్పుడు మరియమ్మ వచ్చింది, ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. అమ్మ నాతో పని లేదు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. ఆయన సమయం వచ్చిన తర్వాత రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు. నింపిన తర్వాత ఈ ముంచుకొని వెళ్ళి ఇయ్యండి అని అన్నాడు. వెళ్ళిపోయారు. అమృతమైనటువంటి అద్భుతకరమైన ద్రాక్షారసం అయింది. పిల్లలారా, దీన్ని బట్టి అర్థం ఏంటో తెలుసా? మన ఇంట్లో ఏదైనా కొరతలు ఉండొచ్చు, కొదవలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి అని తండ్రి 1-2 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేసుకుందాము అనాలి. మీరు చదువుకోండి, నేను బజారు పోతున్నా, మీరు చదువుకోండి, నేను బయట ఉంటా. లేకపోతే ప్రార్థన రుచి నాకు రాదు. నువ్వెట్ట తండ్రివి? రేపొద్దున తప్పు చేసిన బిడ్డను ఏమని గద్దిస్తాం మనం? ఏమిరా, మనం రోజు వాక్యం వింటుండే ఇదేనా అపవాది చేతులు? అక్కడ మీరు చూసారా లేదా, సాతాను కూడా తన కుయుక్తి చేత చాలా విషయాలు చెబుతూ వచ్చాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఇది బోధింప సమర్థుడై ఉండాలి. తండ్రి స్థానంలో నువ్వు చెప్పాలి. ఇలాగ వాక్యం చెప్పింది కదా, మనం అలాగుందాం. ఏమన్నా తప్పులుంటే సరిదిద్దుకుందాం, జాగ్రత్త పరచబడదాం, ప్రార్థన చేసుకుందాం నాయనా అని మన కుటుంబం ప్రార్థనలో ఉండాలి. తండ్రిగా నువ్వు అలాగ చేయకపోతే, తండ్రిగా నువ్వు అలాగ ఉండకపోతే ఇబ్బందుల కొలిమిలో నుంచి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, దేవుని నమ్మిన మనం దేనిలో సమర్థులమై ఉండాలట? మొదటిది బుద్ధి చెప్పే విషయంలో సమర్థులమై ఉండాలి. రెండవది ప్రార్థన చేసే విషయంలోనూ, వాక్య పఠించే విషయంలోనూ సమర్థులమై ఉండాలి. మూడవది కుటుంబ యజమానుడిగా, నాయకుడిగా ఉండడానికి సమర్థులై ఉండాలి. నాలుగవది బోధింప సమర్థులమై ఉండాలి. ఉంటారా మరి అలాగా? ఈ రోజు నుంచి అలాగ ఉండండి. నా దేవుడు నిండారులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఎవరైతే ఉండాలని ఆశపడుతున్నారో వారిని, వారి కుటుంబములను నా ప్రియ ప్రభుల వారు ఆశీర్వదించునుగాక. రైట్, ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. మీరందరూ ఆమెన్ అన్నట్టుగా మీ కుటుంబాలు అలాగా దీవించబడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. ఓ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు స్తోత్రములు నాయనా. నిన్ను నమ్ముకున్నాక లోకంలో 10 మాకు బుద్ధి చెప్పొద్దు నాయనా. మేము చక్కగా బ్రతుకుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా దగ్గరికే వచ్చి ఇది ఎలాగో చెప్పండి అని చెప్పగలిగిన స్థాయిలోనికి ఈ వాక్యం విన్న బిడ్డలందరూ తయారవునట్లు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన, వాక్య పఠనం అది రాళ్ళు వేసి అంబుల పొది మాదిరిగా తయారు కావడానికి, సామర్థ్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి. నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. బోధింప సమర్థులై ఉండడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని, విన్న బిడ్డలందరినీ స్థితిలో నడిపించి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు అయిన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.